డైలీ జంక్ ఫుడ్స్ తింటున్నారా? అదే పనిగా రెగ్యులర్ బేసిస్ మీద పానీపూరి లాంటివి, మైదాతో చేసిన ప్రోడక్ట్స్, ఫ్రైడ్ ప్రోడక్ట్స్, ఇంకా అలానే ప్రాసెస్డ్ ఫుడ్ డైలీ బేసిస్ మీద తింటున్నారా? ఈ వీడియో ఫుల్గా చూసాక తినడం మానేస్తారు. ఎందుకంటే ఐసీఎంఆర్ డేటా ప్రకారం ఇండియాలో టోటల్ డిసీజెస్లో 56.4 డిసీజెస్ మొత్తం మన అన్హెల్దీ డైట్ హ్యాబిట్స్ వల్ల వస్తున్నాయి. అంటే ఇవన్నీ కంప్లీట్లీ ప్రివెంటబుల్. బట్ మనం పనికిమాలిన ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఇన్ని డిసీజెస్ని మనం తెచ్చుకుంటున్నాం. గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ 2024 ప్రకారం ఇండియాలో కేవలం 28% ఇండియన్స్ మాత్రమే హెల్దీ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు. 38% విపరీతంగా జంక్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నారు. పన్నీర్ అండ్ ఘీ, నెయ్యి ది మోస్ట్ అడల్టరేటెడ్ ప్రొడక్ట్స్. సో వెజిటేరియన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. అందుకే ఇక నుండి అయినా బయట తినే తిల్ని చాలా వరకు తగ్గిద్దాం. కంప్లీట్గా తగ్గించడం కుదరదు, బట్ అట్లీస్ట్ మంత్కి ఒక 2 to 3 times లాంటివి చేస్తే మన హెల్త్ బాగుంటుంది. మరి మీరు అనొచ్చు, మరి దీనివల్ల లోకల్ ఫుడ్ ఇండస్ట్రీ, స్ట్రీట్ వెండర్స్ లాస్ అయిపోతారని చెప్పి. మీకు ఒక డేటా ఫ్యాక్ట్ చెప్పిన 2030 కల్లా ఏదైతే ఈ అన్హెల్దీ డైట్స్ మనం తింటున్నామే దానివల్ల ఇండియన్ ఎకానమీకి, ఇండియన్ హెల్త్ కేర్కి పడుతున్న లాస్ ఎంతో తెలుసా? 4.58 lakh crores, 4,58,000 కోట్లు 2030లోగా మనకు లాస్ అవుతుంది మన హెల్త్ డ్యామేజ్ అవ్వడం వల్ల. సో ఇప్పుడు మీరు చెప్పండి, స్ట్రీట్ ఇండస్ట్రీని ఉద్ధరించుదామా, మన హెల్త్ని మనం ఉద్ధరించుకొని దేశాన్ని ఉద్ధరిద్దామా? చాయిస్ ఈజ్ యోర్స్.